కుమ్మరించు కుమ్మరించు కుమ్మరించుము, ఆత్మ మాపై కుమ్మరించుము. కుమ్మరించు కుమ్మరించు కుమ్మరించుము, ఆత్మ మాపై కుమ్మరించుము. పరిశుద్ధాత్ముని సందేశములు అను మన టీవీ పరిచర్యను చూస్తూ వింటున్న మీకందరికీ యేసుక్రీస్తు నామమున మా హృదయపూర్వకమైన వందనములు తెలుపుచున్నాము. దేవుని స్తోత్రాలు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. వేలాది మంది, లక్షల మంది ఎంతో ఆశతో ఈ అంత్యకాల మర్మముల కొరకు, ప్రకటన గ్రంథంలోని ప్రత్యక్షతల కొరకు చూస్తూ ఉంటున్నారు. చాలామంది ఫోన్లు చేశారు. చాలామంది ఎన్నో మర్మ సత్యాన్ని మేము గ్రహించగలిగామని చెప్పారు. అంతకు మించి నేను కోరుకునేది ఏం లేదు. నా ప్రభువుని ఈ గ్రంథంలోని ప్రత్యక్షతలను మీకు చూపించగలిగితే నా 28 సంవత్సరాల నుండి నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సువార్త పరిచర్య ఫలించినట్లే. నా దేవుడు నన్ను స్వరం ఇచ్చి పిలిచారు, వాక్యం ద్వారా పిలిచారు. ఆ సేవ కొరకు నేను వచ్చాను. ఇప్పటికీ 18 సంవత్సరాల నుంచి ఏ డినామినేషన్ సహకారం లేకుండా, ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా, కేవలం నిరుపేద విశ్వాసుల ద్వారా చిన్న చిన్న మందిరములలో దేవుని పరిచయం చేస్తూ ఆడియో వీడియో 100కు పైగా విసిడి ప్రకటనకు సంబంధించినవి, సువార్తకు సంబంధించినవి, భారతీయ వేద గ్రంథాల్లోని క్రీస్తు సువార్తను కూర్చున్న సత్యాలు బైబిల్ కాలేజీ ద్వారా అనేక మంది యవనస్తులను ఈ తరానికి అవసరమైన పాత్రలుగా సిద్ధపరచాలని దేవుడు నన్ను పిలుపునిచ్చి ఏర్పాటు చేసుకున్నారు. ఈ దర్శనములకు మీరు ఎందరో సహకరిస్తున్నారు. కొందరు మేము కూడా స్పాన్సర్ చేస్తామని తెలియచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే మీరు చేయండి. నాకంటూ ఏమొద్దు. ఇంకా అనేక ఛానల్స్ ఉన్నాయి. అన్ని ఛానల్లో ప్రపంచవ్యాప్తముగా ఈ సర్వసత్యాన్ని అందించాలని నేను పోరాడుతున్నాను. దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. అందరూ బాగున్నారండి? మీరు నన్ను చూడగలుగుతున్నారు, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. అయినా దేవుడు మనందరినీ చూస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు పౌలు గారు అంటారు, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు 2వ అధ్యాయంలో నేను ఎంతో పోరాడుచున్నాను. గత ఎపిసోడ్స్లో ఇంతకుముందు వచ్చినటువంటి సందేశాల ద్వారా అనేక సత్యాలను తెలుసుకున్నారు. ఒకవేళ ఇప్పుడే ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే ఇంతకుముందు నేను ఈ టీవీ ద్వారా తెలియచేసినటువంటి సందేశాల కొరకు మాకు రాయండి. ఆ సీడీలు మీరు తీసుకోవచ్చు. ప్రకటన గ్రంథమును మనం ధ్యానించుకుంటున్నాం. 6వ అధ్యాయము ప్రారంభం అవ్వాలి అంటే దానికి ముందు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయాల సారాంశాలు నెరవేర్చబడాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గత వారంలో తెలియచేసినవి. అయితే ఈరోజు ఎప్పుడు ప్రారంభమవుతాయి, వాటి పూర్వపరాలు ఏంటో తెలుసుకోవడానికి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో 9 కార్యాలను దేవుడు సాధించడానికి 69 వారాలు పడుతుందని ఇక్కడ స్పష్టంగా దానియేలు గారికి తెలియజేశాడు. 9 కార్యాలు ఏమిటో 24వ వచనంలో వ్రాయబడ్డాయి. అయితే 69 వారములలో అవి కంప్లీట్ అవుతాయి. వారము అనగా 7 సంవత్సరాలు. అలాగే 69 ఇంటూ 7 సంవత్సరాలు కదా, అనగా మొత్తం మీద 1,73,880 రోజులు లెక్క రావాలి. ఇవి లెక్క ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అంటే, యెరూషలేము ధ్వంసమైపోయింది. సొలొమోను గారు కట్టించిన మందిరాన్ని కాల్చివేశారు.
దానిని మరలా పునర్నిర్మించండి అని ఒక రాజుగారు ఆజ్ఞ జారీ చేసిన దగ్గర నుండి 1,73,880 రోజులు లెక్క పెడితే ఒక ప్రత్యేకమైన కార్యానికి చేరుకుంటాం. ఆ 1,73,880వ రోజుకు ఏమి జరుగుతుంది అనగా, అభిషిక్తుడగు అధిపతి అనగా మెస్సియా అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద స్తోత్రాలు పొందుకుంటూ వస్తాడు అనేటువంటి ఒక గొప్ప పండుగ రావాలి. గొప్ప ఆశ్చర్యం అండి. బైబులే గొప్ప సైన్స్ అండి. బైబులే వాస్తవికమైనటువంటి నిరూపణ. దేవుడు ఉన్నాడా లేడా అనడానికి ఉన్నాడు అనేటువంటి మాటకు స్పష్టమైన ఆధారం ఈ బైబిల్ సరిపోతుంది. గత వారాలలో నేను ఋగ్వేదములోని అజామేధ యజ్ఞమును గూర్చి వివరించాను. గౌతమ బుద్ధుని ప్రవచనాల గురించి వివరించాం. అలాగే చాలా ప్రవచనాలు. దేవుడే లేడనుకోండి, ఈ ప్రవచనాలు చెప్పినవి చెప్పినట్లుగా కొన్ని వందల సంవత్సరాల తరువాత ఎలా నెరవేరగలిగినాయండి? ఆలోచించండి నా సహోదరి సహోదరుడా. కన్యక గర్భవతి కుమారుని కన్ను అనేటువంటి ప్రవచనం 700 సంవత్సరాల తరువాత ఎలా జరిగిందండి? మీకా 5:2లో చెప్పబడినట్టు బెత్లెహేములోనే ఆ కార్యం జరుగుతుందంటే ఎలా జరిగిందండి అది? పారసీక మత గ్రంథకర్త అయినటువంటి జండ్ అవెస్టాలో జొరాస్ట్ర గారు ప్రవచించారు. పరమాత్ముడు ధరావతరించగానే చూతురతని నక్షత్రము మీరని. పరమాత్ముడు ధర భూమి మీద అవతరించగానే పరలోకంలో నక్షత్రాన్ని చూస్తారని ప్రవచనము చెప్పారండి. అది ధ్యానము చేస్తూ ఖగోళ శాస్త్రవేత్తలు మననం చేస్తూ ఆ నక్షత్రం ఎప్పుడు ఉదయిస్తుందా అని ఆ నక్షత్రం కొరకు కనిపెట్టుకుంటూ యెరూషలేమునకు వచ్చి ఏ రోజు రాజుగారిని అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రము చూచి వచ్చితిమన్నప్పుడు వీళ్ళు కంగు తిన్నారు. మన గ్రంథాల్లో ఏమున్నదో ఒకసారి చూడండి అంటే శాస్త్రులు పరిసేలు అప్పటికప్పుడు సమాజంలో ఉన్న పెద్దల గ్రంథాలను తెరిచి అవును యోధా బెత్లెహేములోనే రాజా అని చెప్పారే. ఈ ప్రవచనాలన్నీ ఇంత ఖచ్చితంగా ఎలా నెరవేరినాయండి? దేవుడు లేకపోతే? దేవుడు ఉన్నాడనడానికి ప్రవచనాలు చాలవా ఏ శాస్త్రవేత్తకైనా? ఆ దేవుడు ఇంతమంది దేవుల్లో ఎవరో కాదు, యేసు ప్రభువారు అనడానికి ఎన్నో ఋగ్వేదములోని అజామేధ యజ్ఞము చాలదా? ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథమును ధ్యానం చేయాలంటే దానికి జత గ్రంథము పాత నిబంధనలో దానియేలు గ్రంథము లేనిదే ప్రకటన గ్రంథాన్ని వివరించటం సాధ్యము కాదు. అలాగే ప్రకటన గ్రంథము లేకపోతే దానియేలు గ్రంథం అర్థము కాదని నేను ఇంతకు ముందే తెలియచేసి ఉన్నాను. ఎందుకు అంటే వాస్తవంగా మీరు ఒక మాట ఇక్కడ సరిచేయాలి. పాత నిబంధన క్రొత్త నిబంధన అనగానే మీరు ఆదికాండం నుంచి మలాకి వరకు పాత నిబంధన, అలాగే మత్తయి నుండి ప్రకటన దాకా క్రొత్త నిబంధన అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా మత్తయి సువార్తలు 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన అంటే యేసు రక్తము అని అర్థం. పాత నిబంధన అంటే గొర్రె పిల్ల రక్తము అని అర్థం. నా నిబంధన రక్తము అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఫుట్ నోట్లో మీరు చూడండి. ఫుట్ నోట్ అంటే ఇక్కడ క్రింద చిన్న అక్షరాలతో వ్రాయబడి ఉంటుందన్నమాట. క్రొత్త నిబంధన దేవునికి మనకు ఒక వడంబడిక దేవుని కోపము చల్లారటానికి క్రొత్త నిబంధన అనగా నా సిలువ రక్తమే నా రక్తమే అని దేవుడు చెప్పాడు, యేసు ప్రభువారు చెప్పారు. అయితే ఈ పాత నిబంధనలో అని ఆ కాలము అనాలి, పాత నిబంధన కాలం అనాలి వాస్తవంగా అయితే. అనగా గొర్రె పిల్ల రక్తము ద్వారా పాపాలు పోతాయని వారందరూ కూడా బలులు అర్పించే ఆ కాలములో దానియేలు ద్వారా దేవుడు మాట్లాడిన మర్మములను మనం ధ్యానించుకుంటున్నాము. అక్కడ నెబుకద్నెజర్ రాజుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనమును చూసి దర్శనాన్నే మర్చిపోయి కలవరపడినప్పుడు ఈ దర్శనమును ప్లస్ దర్శన భావమును ఎవరు చెప్తారో
రండి, లేని ఎడల నా దగ్గరున్న జ్ఞానులను చంపివేస్తానన్నప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నలుగురు ప్రార్థన చేయగా దేవుడు దేవతల ఆత్మను దానియేలు మీదకి పంపించి ఆ యొక్క దర్శనమును వివరించాడు. రాజా, ఆ తల ఎవరో కాదు, నీవే, బంగారు శిరస్సు నీవే, భుజములు వెండిగా ఉన్నాయి, మాదియా పారసీక. తర్వాత ఈ యొక్క ఇత్తడి భాగములు ఉన్న కాళ్ళు అవన్నీ కూడా రోమా, అలాగనే గ్రీకు రోమ. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యం వచ్చును, దీని తర్వాత గ్రీకు రాజ్యం వచ్చును, దీని తర్వాత రోమా గవర్నమెంట్ వచ్చును. ఈ 4 గవర్నమెంట్లు వరుసగా వస్తాయి రాజా అని దానియేలు గారు ప్రవచన రీతిగా దాని అర్థమును తెలియచేసినప్పుడు వెంటనే బానిసగా వచ్చినట్టు దాసుడుగా వచ్చిన దానియేలును ప్రధానమంత్రిగా చేసిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు తన మర్మములను అప్పగించినప్పుడు క్షణము చాలండి నిన్ను హెచ్చించడానికి. దేవ దర్శనములు కలిగిన నిన్ను హెచ్చించడానికి దేవునికి ఎంతో టైం పట్టదండి. గోతిలో తోయబడిన యోసేపుకు దేవ దర్శనములు ఇచ్చిన దేవుడు సింహాసనాసీనుడగా దేవుడు యోసేపును ఐగుప్తులో హెచ్చించాడండి. చిన్న రాయితో గొలియాతును పడగొట్టింపజేసిరు, దావీదును మహారాజుగా హెచ్చించిన నా దేవుడు మామూలు దేవుడు కాదు, మన దేవుడు. హల్లెలూయా. నేను హెచ్చించబడలేకపోతున్నాను కుమిలిపోతున్న సోదరుడా, నేను ఇంకా ఇలాగే ఉన్నానని కుమిలిపోతున్న సోదరి, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకు, అన్ని నీ దగ్గరికి వస్తాయి. కానీ మనమేమో దేవుని రాజ్యాన్ని, నీతిని పక్కన పెట్టి అన్నిటి కోసం పోతున్నాం. అంత దరిద్రం వచ్చి నెత్తిని కూర్చుంటుంది. ప్రియ సోదరుడా, సోదరి, ఎంత గొప్ప గ్రంథం మనకు దొరికింది, ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. ఆ పాట నాకు చాలా ఇష్టం. మా సీడీలో నేను పాడాను, రిలీజ్ చేశాను ఆ పాటని. సింహపు బోనులో దానియేలును రక్షించిన దేవుడు, చెరసాలలో పౌలును, అపోస్తలులను హెచ్చించిన దేవుడు, బైబిల్ గ్రంథమంతా శ్రమల్లో నడిచిన భక్తులను హెచ్చించిన దేవుడు నీకు తోడున్నాడు, నీకు తోడుండును గాక. మీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా. ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా కల్లోలం అనిపిస్తే, ఆందోళన అనిపిస్తే, చీకటి సైతాను శక్తుల తలంపులు అనిపిస్తే, వ్యాధి బాధలు అనిపిస్తే ఫోన్ చేయండి, ఉత్తరం రాయండి. యేసు నామములో అవన్నీ పారిపోవును గాక. థ్యాంక్ యూ మాస్టర్. నా ప్రభు శక్తి ముందు ఏది నిలబడడానికి వీలు లేదు. ఏ శక్తి మనల్ని ఏమి చేయలేదు. ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని చూస్తున్నాం. దానియేలు గారు మరణించారు, నెబుకద్నెజరు అయిపోయారు. కానీ ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ప్రవచనాలు యథావిధిగా చరిత్రలో బబులోను సామ్రాజ్యము తరువాత మాదియా పారసీక సామ్రాజ్యం వచ్చిందా రాలేదా? చరిత్ర చూడండి. వచ్చింది కదండి. మాదియా పారసీక అయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చిందా లేదా? వచ్చింది కదండి. గ్రీకు సామ్రాజ్యం అయిపోయిన తర్వాత రోమా గవర్నమెంట్ ప్రపంచ సామ్రాజ్యంగా వచ్చిందా లేదా? వచ్చింది కదండి. మరి అవన్నీ వరుసగా జరిగినప్పుడు ఈ ప్రవచనం జరగదా అంటే ఇది కూడా జరిగింది మన కళ్ళ ముందు. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునన్నటువంటి ఆజ్ఞ వచ్చిన నాట నుండి అభిషిక్తుడగు అధిపతి గాడిద పిల్ల మీద యెరూషలేమునకు వచ్చి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు ఉండుదాన, కోడి తన పిల్లలను రెక్కల చాటుకు తీసుకొని వచ్చినట్లు మిమ్మలను నేను ఎన్నో మార్లు పిలిచి మీరు వల్లకపోయారు అని మాట్లాడారు.